పెద్ద హెచ్చరిక, టెరిఫిక్ హెచ్చరిక చేస్తున్నాను మీ అందరికీ. ఆ టెరిఫిక్ హెచ్చరిక ఏంటంటే, రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమావేశ మందిరంలో ఉండండి. రాజకీయ కోరికలు లేనివాడు బయటికి వెళ్ళిపోండి, లేకపోతే గెంటి వేయబడతారు. రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళే ఇందులో ఉండండి. రాజకీయ కోరికలు లేకపోతే బయటికి వెళ్ళిపోండి. భారత రాజ్యాంగం సమాజంలో ఉన్న 90% బీసీ ఎస్సీ ఎస్టీలని రాజులుగా మార్చడానికి వచ్చింది రాజ్యాంగం. కాబట్టి నేను మాట్లాడిన మాట రాజ్యాంగం మాట. రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు ఈ హాల్లో కూర్చోండి. చరిత్ర సమర్థుల ఎంపిక. చరిత్ర అంటే సమర్థుల ఎంపిక. అసమర్థుడికి భూమిక స్థానం లేదు. నేను మంచోడిని అంటే కుదరదు. నేను మంచోడిని అంటే కుదరదు. నేను సమర్థుడిని అంటేనే భూమి మీద మీకు అవకాశం. కాబట్టి రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు ఈ మందిరంలో ఉండండి. రాజకీయ కోరికలు లేకపోతే మీరు వెళ్ళి కుటుంబరావు లాగా ఇంట్లో పోయి టీవీ చూసి జోకులు వేసుకుంటా కుటుంబంలో గడపండి. ఎన్నిసార్లు అన్నా ఒక్కరూ వెళ్ళట్లేదంటే మీకు రాజకీయ కోరిక ఉందని నమ్ముతుంది. ఒకరోజు హైదరాబాద్లో అర్ధరాత్రి పూట 2095 2000 మధ్య ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది, గౌలిగూడలో పాత బస్ స్టాండ్. అక్కడ ఒక రిక్షా కట్టించుకొని పోతుంది. బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుతో చొక్కా లేకుండా రిక్షా దొక్కుతున్నాడు. అర్ధరాత్రి పూట దగ్గుతున్నాడు, కళ్ళెల దగ్గు, భయంకరమైన దగ్గుతో ఒక అస్థిపంజరపు కళేబరం ఒక మనిషిని కూర్చోబెట్టి రిక్షా తొక్కుతున్నాడు. ఎముకల గూడు, అస్థిపంజరం, కళ్ళెల దగ్గుతో రిక్షా తొక్కుతున్నాడు. ఒంటి మీద చొక్కాలు, 50 ఏళ్ళు ఉంటాడు సుమారు. ఏ ఊరయ్యా అని అడిగారు. షాద్నగర్ అని చెప్పాడు. ఒక రంగారెడ్డి జిల్లాలో ప్రపంచంలో లేని వేల వందల ఎకరాల కోట్లకు పడగలెత్తిన రెడ్డి సామ్రాజ్యం ఒక పక్కకి ఏమిటి? ఎముకల గూడుతో రక్తం కక్కుకుంటూ ఒకడు రిక్షా తొక్కడం ఏమిటి? అగాధం. ఆకాశం ఎత్తున ఒకడు, పాతాళంలో మరొకడు. ప్రపంచంలో లేని, ఎక్కడా లేని పేదరికం షాద్నగర్, మహబూబ్ నగర్ ప్రాంతంలో రక్తం కక్కుకుంటూ రక్తమాంసాలు భూమికి నెత్తురు అందించడం ఏమిటి? మరొకడు మహారాజులాగా, రాజుల్లాగా బ్రతకడం ఏంటి? దొరల్లాగా బ్రతకడం ఏంటి? ఒక రెడ్డి సామ్రాజ్యం రంగారెడ్డి జిల్లాలో అత్యున్నతంగా ఎదగడం ఏమిటి? 90% ప్రజలకి బట్ట లేదు, తిండి లేదు, ఆరోగ్యం లేదు, భూమి లేదు, చదువు లేదు, సంస్కృతి లేదు. ఏంటి తేడా? అప్పుడు షాద్నగర్ అంటే హైదరాబాద్కి ఎంతో దూరం. ఏ పల్లెటూరుకు పోయినా, ఏ ఊరు పోయినా, ఇక్కడ కొత్తూరులో శ్రీశైలంలో పెద్ద మనిషి ఉంటుంది, ఎర్రలాగా. ఆయన తిప్పేది నన్ను గ్రామాలు. ఆ పెద్ద మనిషి ఒక్కొక్క ఊరు నాకు చూపించుకుంటూ తిప్పాడు. అతిపెద్ద భూస్వామ్య వ్యవస్థ రెడ్డి వ్యవస్థ. రెడ్ల గురించే మాట్లాడుతున్నాను.
సమస్య లేదు, మాట్లాడతాం. అతిపెద్ద దొరలు, గడీలు, 100 ఎకరాల భూములు, ఆటవిక వికృత పరిపాలన సాగుతుంది గ్రామాలు. ఎవడు అడిగేవాడు లేడు, ఎవడు నియంత్రించేవాడు లేడు, వీళ్ళు ఎవడు కట్టడి చేసేవాడు లేడు, ఎవడు ప్రశ్నించేవాడు లేడు, ఎవడు వాళ్ళ మీద పోరాటం చేసేవాడు లేడు. ఎందుకంటే పాలకవర్గం రెట్లే, ప్రతిపక్షం రెట్లే. ఎవరు అడగాలి వాళ్ళని? ఎవరు మాట్లాడాలి వాళ్ళ పైన? ఎవరు ప్రశ్నించాలి? అలాంటి రెడ్డి సామ్రాజ్యం 100,000 ఎకరాల భూములతో ఒక రంగారెడ్డి అనే ఒక ఫ్యూడల్, ఒక భూస్వామి పేరుతో ఒక జిల్లా, యాంటీ కాన్స్టిట్యూషన్ కదా, రాజ్యాంగానికి వ్యతిరేకం కదా ఒక భూస్వామి పేరు పెట్టడం. అతనికి ఒక వారసత్వం, ఆ వారసత్వం ఒక పార్లమెంటుకు సభ్యుడు. ఏంటి జిల్లాలో ఒకటి మరణం ఏమిటి? ఒకడు అత్యున్నతంగా ప్రపంచంలో ఎక్కడా లేని గొప్పతనంగా మరొకడు బ్రతకడే. ఇంత అగాధం ఏ దేశంలో లేదు ఈ ఆధునిక ప్రపంచం. మనుషులన్నీ అంతరాలు తొలగించుకుంటూ, మెట్లు దిగుకుంటూ, వర్గంతో కలిసిపోయి సహజీవన సూత్రంతో ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంటే యూరప్, అమెరికా, చైనా. ఇక్కడ ఏంటి ఇంత వికృత పోకూడదు? ఒక భూస్వామి ఏలుతున్న షాద్నగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక భూస్వామి ఒక గ్రామంలో 100 ఎకరాలతో అత్యున్నతంగా తొలగుతుంటే ఆ భూస్వామి కళ్ళ ముందే ఒక నెత్తులు గక్కి టీబీ రోగం వచ్చి ఉస్మానియా హాస్పిటల్ మొత్తం షాద్నగర్, మహబూబ్నగర్ చుట్టుపక్కల ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే టీబీ వచ్చి ఉస్మానియా హాస్పిటల్ వైద్యం చేయించుకొని సాపలు చుట్టుకొని శవాలు తెచ్చుకుంటున్నారు. మనకి హాస్పిటల్ కట్టించడానికి ఎవడూ లేడు. మన గోరి కట్టించడానికే ఉన్నది ఈ వ్యవస్థ. ఈ తారతమ్యం ఎందుకు కోరుకుంటున్నాను నేను? ఇంత తేడా ఎందుకు జరుగుతుంది? రాజ్యాంగానికి అధిపతిగా ఉండి పార్లమెంటుకు పోయినవాడు ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి, ఆయన మామ రంగారెడ్డి, వాళ్ళ వారసుడు మరొక ఎంపీ, వాళ్ళ వ్యవస్థ ఒక రెడ్డి సిస్టమ్ ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన నేరగాళ్లలాగా రంగారెడ్డి జిల్లాని నెత్తురు తాగబట్టే మన 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో ధ్వంసం అయిపోయి మరణిస్తున్నామని ఈ వేదిక మీద నుంచి బహిరంగంగా ప్రకటిస్తున్నా ప్రపంచం. ఒక సత్యాన్ని చెప్పాల్సిందే, ఒక సత్యాన్ని మాట్లాడాల్సిందే. సత్యం ద్వారా యుద్ధం జరగాల్సింది. సత్యం ప్రపంచంలోకి వచ్చి యుద్ధం చేసినప్పుడు, సత్యం గెలిచినప్పుడల్లా, సత్యం విజయవంతమైనప్పుడల్లా అబద్ధీకుడు పరాజితుడై 100,000,000,000 కోట్ల మంది పేదలు భూమి మీద బతికే అవకాశం వస్తూ ఉంటుంది. సత్యం, ధర్మం గెలుచుకున్నాడు. దానికోసం పోరాడిన వాడు మనిషి, దానికోసం యుద్ధం చేయని వాడు మనుషులు. ఎదుటి మనిషిని ఈ తారతమ్యాలను పోగొట్టడానికి జరిగే యుద్ధంలో పాల్గొనకపోతే మానవుల పెట్టలేదు. రాజ్యాంగం కోరుకున్నది అదే కదా, భారత రాజ్యాంగం కోరుకున్నది అదే. అందుకని ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడల్లా మహబూబ్ నగర్లో పేదరికం అంటున్నారు, పేదలు ఉన్నారు. అనంతపురంలో భయంకరమైన పేదరికం, మహబూబ్ నగర్లో పేదరికం ఉందన్నప్పుడు ఈ పేదరికానికి ఎవడు బాధ్యుడెవడు, నేరస్తుడెవడు, నిందితుడెవడు? అందుకని ఒక ప్రజాస్వామ్య సూత్రం మరణిస్తాం. ఒక ప్రజాస్వామ్యం బ్రతికినప్పుడల్లా, ప్రజాస్వామ్యం విజయవంతమైనప్పుడల్లా బాధితులు 1 కోట్ల మంది జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నా దృష్టిలో
రష్యాలో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ కన్నా 100 రెట్లు గొప్పది. ఇది సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించడానికి త్రూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్ తో, ఆయుధాలతో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక విప్లవాన్ని సృష్టించి తెలంగాణలో రాజ్యాన్ని నిర్మించబోతుందని పట్టు. మనల్ని రాజులు చేయడానికి, మనల్ని మహారాజులుగా మార్చడానికి, అట్టడుగు వర్గాల ప్రజల్ని ఈ దేశ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఒక చాకలి కులస్తుని, ఒక మంగలి కులస్తుని, ఒక కుమ్మరాయని, ఒక మేఘరాయని, ఒక యాదవుని, ఒక పద్మశాలిని, ఒక విశ్వబ్రాహ్మణ్ణి, ఒక ముదిరాజుని, ఒక యాదవుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వచ్చింది రాజ్యం. రెడ్ల పరంపర ఏమిటి? ఈ వారసత్వం నిస్సిగ్గుగా పరిపాలించినవి ఎవరి? గురుకుల రామకృష్ణారావు, ఎవరి మర్రి చెన్నారెడ్డి, ఎవరి తరఫున అసలు వీళ్ళు? ఎవరి ప్రతినిధులు వీళ్ళు? ఒక్క గ్రామంలో వైద్యం ఎందుకు చేయించలేదు? ఒక్క గ్రామంలో స్కూల్ ఎందుకు కట్టియలేదు? ఒక్క గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టించి మహబూబ్ నగర్ జిల్లాలో మనందరినీ విద్యావంతులు చేసినట్టయితే ఆనాడే ఊర్కుల రామకృష్ణారావు, ఓ మర్రి చెన్నారెడ్డో ఒక స్కూల్ కట్టించి ఆ స్కూల్ నుంచి మనం అమెరికా పోయినట్లయితే మన తల్లిదండ్రులు, మన గ్రామాలు, మన వ్యవస్థ ఎట్లు? అంటే స్కూల్ కట్టియకపోతే క్రమక్రమంగా వీళ్ళకి చదువు రాదు. హాస్పిటల్ కట్టియకపోతే వీళ్ళు క్రమక్రమంగా మరణిస్తారు. ఇదంతా తెలుసు. అందుకని బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నేపథ్యం, దాని పుట్టుకకి నేపథ్యం ఎవరు బీసీఎస్సీ ఎస్టీలు? ఎందుకు ఒక సంఘాన్ని కట్టి ఒక ప్రశ్న పోరాటాన్ని తీసుకొని మనం ఎవరో మూలం తెలుసుకొని అసలు బీసీఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క ఇండిజినియస్ పీపుల్, ఈ భూమి పుత్రులైన మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మన నేపథ్యం ఏంటి, మన వారసత్వ చరిత్ర ఏంటి, మన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, మన బతుకులు ఎందుకు ఇట్లా అయిపోయినాయి, దీన్ని మార్చడానికి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి? ఒక్కరన్నా మన వారసత్వ చరిత్ర తెలుసుకుంటున్నారు. ఎవరి ముదిరా, ఎవరి మాదిగ, ఎవరి మాల, ఎవరి బెస్త, ఎవరి కుమ్మరి, కమ్మరి, మేదరి, ఎవరి యాదవుడు, ఎవరి ముదిరాజు, ఎవరి పద్మశాలి, ఎవరి విశ్వబ్రాహ్మణుడు, సమస్త సబండ కులాలైన బీసీఎస్సీ ఎస్టీల యొక్క నేపథ్య చరిత్ర ఏంటి, వారసత్వం ఏం చేస్తారు తెలవదు. గొర్రెలు గాయలేదే, గొర్రెలు గాయడం ఒక వృత్తి. కానీ గొర్రెలు గాయడం ఒక్కటే కాదే, గొల్లలు ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు రాజులు రాజులు. ఇది ఎందుకు చెప్పండి? ఈ మధ్య రేవంత్ రెడ్డి మాదిగోళ్ళు కూటమి రెడ్ల, ఆయన కులం రెడ్డి అంటేనేమో నాయకత్వం అంట. ఆయన కులం రెడ్డి అంటేనేమో, రెడ్డి అంటే రొడ్డతనము, గ్రామాల్లో రెడ్డితనము, రెడ్డి అంటే నాయకుడు, ఆయన ఒక గ్రామానికి అధిపతి, రెడ్డి అంటే నాయకుడు అర్థం ఉంది. మరి మాదిగోళ్ళని కూటమి రెడ్డి అని ఎందుకంటాడు? చెప్పులు కుట్టడానికి 3-4 కిలోల బరువు ఉన్న గూటంతో శీలలు గుద్దుతాడు కాబట్టి, ఆ చెప్పు మంచిగా తయారు కావడానికి 3 కిలోల గూటాన్ని గుద్దుతాడు కాబట్టి మీరు చెప్పులు కుట్టేవాడని బహిరంగంగా రేవంత్ రెడ్డి ప్రకటిస్తే మాదిగోళ్ళు సప్పట్లు కొడతారు, ప్రొఫెసర్లు కూడా. మీరు చెప్పులు కుట్టే బ్యాచ్ కూటమి రెడ్డి అంటే, నేను రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే నేను నాయకుడిని, మీరు చెప్పులు కుట్టేవాళ్ళని ప్రకటిస్తే ప్రొఫెసర్లు సప్పట్లు కొడుతున్నారు. పాపం, అయ్యో. కూటమి రెడ్డి అంటే కులవృత్తిని చెప్తున్నారు. కానీ ఈ దేశ భూమిని పరిపాలించిన ఆదిజాంబం అనే మహారాజు బిడ్డల మాదిగలని చెప్పగలరా రేవంత్ రెడ్డి? నువ్వు చెబితే ఆ గూటను తీసుకొని నీ కనగంతలలో కూర్చోడానికి బయలుదేరుతారు. మామూలు గూటను తీసుకుని నీ నెత్తి మీద కూర్చోరు. ఒక యాదవుడు మహారాజు, ఒక ముదిరాజు, ఒక రాజు, ఒక యాదవుడు
ఒక కుమ్మరి శాలివాహనుల మహారాజు అని ఒక్కొక్క కులానికి రాజులకి చరిత్ర. ప్రతి శూద్ర కులానికి రాజ్యాన్ని ఏలినటువంటి రాజుల చరిత్ర ఉంది. ఇది చెప్పట్లేదు. అందుకని మన భూమిపుత్రులైనటువంటి మనం సర్వశక్తుల్ని పోగొట్టుకొని ప్రశ్నించే నేపథ్యం లేదు, పోరాడే స్వభావం లేదు, న్యూనతా భావంతో బతుకుతున్న బీసీఎస్సీ ఎస్టీలు వారెవరో వారికి తెలియదు, తామెవరో తమకు తెలియజేయాలి. ఒకరోజు అట బుద్ధుడి సమయంలో, గౌతమ బుద్ధుడి కాలం, ఒక రాజ్యం ఉందట, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తాను రాజ్య సింహాసనం మీద కూర్చోడానికి ఎన్నో యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో ఆ రాజు గెలవడానికి ఒక ఏనుగు తోడ్పడిందట. ఆ రాజు ఆ ఏనుగు కొంచెం వయసు పెద్దబడి యుద్ధ విరామ సమయంలో ఆ రాజు ఏనుగు అడవిలోకి పోయిందట. అడవిలోకి పోయి ఆ పండు ఈ కాయ తినుకుంటూ ఆ ఏనుగు పోయి ఒక బురద మడుగులో చిక్కుకుందని. ఆ బురద మడుగులో చిక్కుకున్న ఏనుగు బయటికి రావటం, ఊపిలో చిక్కుకుంది. భయంకరమైన బురద మడుగు ఊపిలో ఆ ఏనుగు చిక్కుకుంది. ఆ ఏనుగు చిక్కుకుంటే ఒక రోజు అయింది బురదలో నుంచి రాలే, రెండో రోజు అయింది బురదలో నుంచి రాలే. ఏనుగు ఏడుస్తా ఉంది, ఇక నేను రాను కదా. ఈ విషయం రాజుగారికి తెలుసు. రాజుగారు ఎన్నో ప్రయత్నాలు చేసిండు, పండు విసిరేసిండు, కాయ విసిరేసిండు, రమ్మని పోయి రమ్మను, ఎన్ని సైగలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ విధంగా కూడా బయటికి రావడం లేదు. గొలుసులు పెట్టి కట్టేసినా రాలేదు, తాళ్లతో బంధించినా రాలేదు ఏనుగు. ఆ ఊరికి జ్ఞానం చెప్పడానికి గౌతమ బుద్ధుడు వచ్చిండు ఒకరోజు. అదే 3 రోజులు ఏనుగు బురద మడుగులో ఉన్నాడు. రాజుగారు అనేక రకాల ప్రయత్నించిండు, ఎన్నో దేశాల నుంచి మనుషులను పట్టుకొచ్చి ఎవరిని ప్రయత్నించినా దేశం అంతా కబురు పెట్టినా ఏనుగు బయటికి రావట్లేదు. అది ఏడుస్తా ఉంది, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ గ్రామానికి గౌతమ బుద్ధుడు వచ్చి బుద్ధుడి దగ్గరకు పోయిండు రాజు. రాజావారు, నా ఏనుగు, నన్ను గెలిపించిన ఏనుగు బురద మడుగులో చిక్కుకుంది, అది ఎట్లా రావాలి అని. అప్పుడు బుద్ధుడు, అది చిన్న పనే కదా, ఒక చిన్న పని చేస్తే ఆ ఏనుగు బయటికి వస్తుంది అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఏమిటి అది? రాండి ఆ చెరువు దగ్గరికే పోదామని గౌతమ బుద్ధుడు రాజు మొత్తం ఆ చెరువు దగ్గరికి పోయి ముందు ఏనుగుని అలంకరించండి అని. ఫస్ట్ చేయాల్సిన పని ఏనుగుని అలంకరించండి. బురదలో ఎంత ఎత్తున్నా ఆ ఎత్తు ఎంత ఉంటే అంత ఆ ఏనుగుని అలంకరించండి. దాని మీద అంబారిని వేయి. ఏనుగు మీద యుద్ధానికి సిద్ధపడే ఏనుగుని ఎట్లా అలంకరిస్తారో ఆ ఏనుగుని యుద్ధానికి సిద్ధపడే విధంగా ఏనుగుని అలంకరించండి. పెద్ద పెద్ద బాజా భజంత్రీలు, ఘీంకారాలు మోగే యుద్ధ విన్యాసాలకు సంబంధించిన యుద్ధ వాతావరణాన్ని ఆ బురద మడుగు చుట్టూ, ఆ చెరువు చుట్టూ సృష్టించండి. ఇక ఏనుగుని యుద్ధానికి తీసుకుపోయే విధంగా ఏనుగు ఢమరుకాలతో మోగించండి వాయిద్యాలు. యుద్ధానికి సిద్ధపడే విధంగా ఏనుగుకి కావలసిన యుద్ధ వాతావరణాన్ని చుట్టూ సృష్టించండి. ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా 100 మంది సైనికులతో, 100 మంది పోరాట వీరులతో మరో దేశాల మీద, మరో రాజ్యం మీద దండెత్తడానికి కావలసిన యుద్ధ వాతావరణాన్ని ఏనుగు చుట్టూ నిర్మించండి అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. రాజు అదే విధంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఢమరకాలు మోగించడానికి సిద్ధపాటు చేశాడు. బుద్ధుడు 1, 2, 3 అని అనేసరికి యుద్ధ పేరు మోగించండి అని చెప్పాడు. యుద్ధ పేరు మోగించగానే నేను రాజ్యం కోసం యుద్ధం చేయాలని ఏనుగు భూమిని బద్దలు చేసుకొని బయటికి వెళ్ళింది. తెలంగాణలో మా బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని రాజ్యం కోసం యుద్ధానికి బురద మడుగులో చిక్కుకున్న
అగ్రకుల భూమిలో చిక్కుకున్న నా ప్రజల్ని భూమిని బద్దలు చేసి లాగడానికే ఈ యుద్ధం మొదలు పెట్టామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది రాజ్యం కోసం చేసే పోరాటం, ఇది యుద్ధం కోసం చేసే పోరాటం, ఇది మన యుద్ధ రీతి, మన యుద్ధ స్వభావం. బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే యుద్ధ వీరులు, రాజ్యం కోసం యుద్ధం చేసే వీరుల పోరాట చరిత్ర కలిగిన వారసత్వ చరిత్ర ఉన్న వాళ్ళం. ఒకనాడు తెలంగాణలో, భారతదేశంలో ప్రపంచానికి ఆదర్శమైన రాజ్య నిర్మాతలు మామూలు వ్యక్తులకు కాదు, రాజులు. రాజుల బిడ్డ రిక్షాలోకి వెళ్ళు, రాజుల బిడ్డలకు వైద్యం లేదు, రాజుల బిడ్డలకి చదువు లేదు, రాజుల బిడ్డలకి ఒంటి మీద బట్ట లేదు, రాజుల బిడ్డలు గొంతుల నుంచి నెత్తులు కట్టుకొని టీవీ నుంచి చచ్చిపోతారు. మన అయ్యలు, అమ్మలు, తాతలు, ప్రతి ఒక్కరు. ఎవరు మాట్లాడారు? ఎందుకు ఈ సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోతుంది? గ్రామాలలో ప్రతి ఒక్కరు ఎందుకు కాంప్రమైజ్? 100 కోట్లు కూడా ఎమ్మెల్యే ఖర్చు పెడితే 70-80 కోట్లు తాగుడికి, మటన్ చికెన్ కి ఖర్చు పెట్టి మన దేహాలను ఎందుకు కొనుక్కుంటాడు వాడు? అసలు ఎంత నేరం, ఎంత పాపం! ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని 100 కత్తులతో పొడిసి చంపడానికి, 100 కత్తులతో ఒక రెడ్డి రాజ్యాంగాన్ని నరికి చంపడానికి 100 కోట్ల రూపాయలు మటన్లు, చికెన్లకి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టి నా రాజుల బిడ్డల్ని కొనుక్కుంటారా మీరు? ఇది అడగడానికి బయలుదేరు, ఇది అడగడానికి బయలుదేరద్దా? నీ 100 కోట్లు నా తల్లిదండ్రులైన నా శరీరాలకి మందు పోసి మెదల్ని మత్తుగా మార్చి ఆ శరీరాన్ని కొనుక్కొని ఆ శరీరంతో నీకు కావలసిన ఓటు వేయించుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాను నా రాజుల బిడ్డలు. ఎందుకు? అంబేద్కర్ రాజ్యాంగం రాసి రాజ్యాంగంతో రాజ్యానికి వస్తారేమో, రాజ్యాంగ చైతన్యం వెళ్ళి విరిస్తే భూమి, సంపద, ఆస్తి సమానంగా పంచి అధికారం కోల్పోయి అట్టడుగు వర్గాలు ప్రజాస్వామ్య సూత్రంతో సింహాసనం మీద కూర్చుంటారేమో, రాజ్యాంగం శిష్టాన్ని మొత్తం మార్చి పారేస్తుందని గ్రహించి రెడ్డి అగ్రవర్ణ మొత్తం వ్యవస్థ భుజం మీద గుడ్డళ్ళు పట్టుకునే రాజ్యాంగాన్ని నరకడానికి. ఎవరు మాట్లాడాలి? అది ఎవరు ప్రశ్నించాలి? విషయం 100,000 మంది యువకులు ఏం చేస్తున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు వ్యవస్థ గురించి? ఎవరు ఏం పనిలో ఉన్నారు? ఇది అలా నువ్వు రాజు కావడానికి, వ్యవస్థ మారడానికి నీకోసం. అంబేద్కర్ అంటే అంటరాని 80 కిలోల దేహం కాదు. వాడు అట్లా చూసిందంటే వాడంత నీచుడు, పాపాత్ముడు ప్రపంచంలో లేడు. సామ్రాట్ అశోక చక్రవర్తి మీదుగా, మౌర్య సామ్రాజ్యం నుంచి సంత్ రవిదాస్ మీదుగా, శివాజీ మీదుగా, సాహు మహారాజ్ జ్యోతిరావు పూలే మీదుగా వచ్చిన వారసత్వ ఆలోచన నింపుకున్న, శరీరంలో నింపుకున్న దేహమే డాక్టర్ అంబేద్కర్. అది శరీరం ఏంటంటే అది ఆలోచన, 70 కిలోల ఆలోచన అంబేద్కర్. అంబేద్కర్ ప్రపోజ్ చేసింది ఈ దేశం ఉన్న ఏంటి, పక్కన ఏంటి, 60 కిలోమీటర్లు పోతే ఏంటి కర్ణాటక. ఇక్కడ దాకా పరిపాలించింది ఎవరో బసవేశ్వరుడు. అంటరాని వాడిని వాటేసుకొని అంటరాని చర్మకారులతో కలిసి బసవేశ్వరుడు రాజ్యాన్ని పరిపాలించాడు పక్కన కర్ణాటక. వదిలిపెడతావా? బసవేశ్వరుడు తీసుకొస్తాం. ఆడెవడో లింగాయత్తు మళ్ళా అధికారాన్ని చెలాయించవచ్చు. అట్ట అణగారిన వర్గ ఒక పక్కన బసవేశ్వరుడు, వెనక వీరబ్రహ్మం గారు, ఇక్కడ ఉన్న సమ్మక్క సారలక్క, పక్కన ఉన్న పండగ సాయన, అటు పక్కన సర్దార్ సర్వాయి పాపన్న కావడు, ముందుకు పోతే ఆదిలాబాద్ లో పద్మశాలి కులంలో పుట్టిన ఎవరైనా కొండ లక్ష్మణ్ బాబు. ఎంతమంది 700 సంవత్సరాల క్రితం ఒక రాజ్యం మీదికి పోయి రాజ్యాన్ని సృష్టించిన అక్షరం ఉండరాని సమ్మక్క సారలక్కలు మనకు వారసత్వం కాదు. భూమి పుత్రులైన మనం ఈ అద్భుతమైన తెలంగాణ సౌందర్యం, రాళ్ళు, గుట్టలు, మంచు పొరల్లో బతుకుతున్నాం. అమాయకత్వం. ఒక తెలంగాణ ప్రపంచంలో అత్యంత కుబీరుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అత్యంత కఠిన పేదరికం తెలంగాణ బీసీఎస్సీ. ఇంత భయం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎందుకు వచ్చింది? ఇంత కఠిన దారిద్ర్యం వీళ్ళకి ఎందుకు వచ్చింది? 200 మంది లేరు నవాబ్ సెటప్. ఎవడి కుట్రలకి, ఎవడి మాయమాటలకి, ఎవడి ప్రామాణిక మనవాద శిష్టాలకి తలవొక్కి అగ్రవర్ణ వ్యవస్థ సిస్టమ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ డైనాసిటీ మొత్తం ముస్లిం డైనాసిటీ బ్రెయిన్ కి
ఈ వర్ణ వ్యవస్థ విషాన్ని పెట్టి మెదళ్ళకి అవో వాళ్ళతోటి మళ్ళీ గ్రామాలలో ఆధిపత్యం. అందుకనే ఒక ప్రశ్న, ఒక ప్రజాస్వామ్య సూత్రం. ప్రజాస్వామ్యం అంటే ఈనాట రేవంత్ రెడ్డి మంచిరేవులాగా 200 కోట్లతో శివుడు గుడి కట్టిస్తున్నాడు. నిన్ను ఎవడన్నా అడిగినాడా గుడి కట్టేమని అక్కడ మంచిరేవులు? నేను మూసీ నది బాగు చేయించమని ఎవడన్నా చెప్పినని? శివుడి సమానత్వం అంటే ఏంటో తెలుసా? శివుడి సమానత్వం అంటే తెలంగాణలో ఉన్న భూమిని మొత్తాన్ని, రెట్ల దగ్గర ఉన్న భూమిని అణగారిన వర్గాలకు పంచు. అదే శివుడు చెప్పిన మాట. సరే పంచు, నువ్వు గుడి ఎవరు కట్టేమన్నా? అదేనా కబీర్ చెప్పింది? గంగానదిలో మునిగేందుకు పోతాను, నీ మనసును కలుషం చేసుకో, ఆడే శివుడు ఉన్నాడని చెప్పాడు కబీర్ దాస్. ఆ సంత కబీర్ దాస్ శిష్యుడే షిరిడి సాయిబాబా. ఆయన ఎవరో కాదు. ఆ సంత కబీర్ దాస్ శిష్యుడే షిరిడి సాయిబాబాకి సహచరుడైనటువంటి జ్యోతిరావు పూలే. ఎవడు కట్టేవాడా 200 కోట్లు పెట్టి గుడి? అంటే గుడి సెంటిమెంట్ తీసుకొద్దామనా? మా పని చేయబాకాలి, మూసీ నదినే ముట్టుకోవద్దాను. మూసీ నది అట్లా దగ్గరబెట్టు. శివుడి సమానత్వం అంటే రాజ్యాంగమే. రాజ్యాంగ సమానత్వం ఉన్నది ప్రియాంకులు. నువ్వు శివుడి గుడి కట్టేవాకు తెలంగాణ గడ్డ మీద భూమిని అణగారిన వర్గాలకు పంచు, తెలంగాణ గడ్డ మీద విద్యని అందరికీ అందించు, తెలంగాణ గడ్డ మీద అందరికీ ఆరోగ్యం, విద్యని, భూమిని, ఉపాధిని, సమస్తాన్ని. యూరప్ దేశాల్లో ప్రతి మనిషి వాడు క్యాపిటలిస్ట్ అయినా చదువిస్తాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా హాస్పిటల్ కట్టించాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా కార్మిక హక్కులు మొత్తాన్ని నెరవేరుస్తాడు, వాడు క్యాపిటలిస్ట్ అయినా మనిషిని సమానంగా చూస్తాడు, వాడు క్యాపిటలిస్ట్. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఆ పని చేయా. నువ్వు ఆ పని చేయకపోతే రాబోయే ఎన్నికల్లా చార్మినార్కి ఉరి తీసి మూసీ నదిలో కలిపేస్తాను. ఈ రాజ్యం ఉరి తీస్తాం చార్మినార్కి. రేవంత్ రెడ్డి దేహాన్ని చార్మినార్కి ఉరి తీసి మూసీ నదిలో కలిపి బీసీఎస్సీ రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి జరుగుతున్న యుద్ధమే బీసీఎస్సీ. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ జ్ఞానం నిన్న మొన్న రెడ్లది, మా జ్ఞానం సామ్రాట్ అశోక చక్రవర్తిని చూస్తున్నా, వారసత్వ చరిత్ర చూపుతున్నాం. మగధీర సినిమా కూడా 400 ఏళ్ళే, మన 3000 సంవత్సరాల చరిత్ర. 3000, 1 కాదు 2 కాదు. అది మరి సంగతి. అందుకనే సామ్రాట్ అశోక చక్రవర్తి వారసుడు ఎక్కడ? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎక్కడయా? అశోకుడి కొడుకు ఎక్కడయా? మేము నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా బూడిదే చేస్తావు. నువ్వు పైసలు లేకుండా 500-600 కోట్లు కొట్టుకోవద్దాం అనుకుంటాను. 5-6 వేల కోట్లు, 5-6 వేల కోట్లు, 20,000 కోట్లు తెద్దాం అనుకుంటున్నాడు రేపు ఎన్నికలకి. మూసీ నది మీద నుంచో ఇంకో నది నుంచో తీసుకొని వచ్చి ఒక 20,000 కోట్లతో తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి మటను, మందు, చికెను నాయకులు అడగంత డబ్బులు ఇచ్చి మళ్ళా రెడ్డి రాజ్యం స్థాపించబోవడానికి నీ 2వసారి కూడా ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. నువ్వు 3 కోట్ల మందికి మటను, చికెను, మందు పోసి నా సామ్రాట్ అశోకుడి బిడ్డల్ని కొనుక్కోవడానికి నువ్వు సిద్ధమైతే నా శరీరాలన్నింటినీ సామ్రాట్ అశోకుడి జ్ఞానంతో నింపబోతున్నా. ఎట్లా కుంటవు చూస్తావు? ఎట్లా కుంటవు? నేను ఆత్మల్ని కట్టుకోవడానికి బయలుదేరాను. నా ప్రజల ఆత్మ కట్టుకుంటాడు. నా ప్రజలకు ఆత్మ లేకుండా చేసిండుగా, నా ప్రజలకు ఆత్మ లేకుండా చేసిండుగా, నా ప్రజలకి స్వాభిమానం లేకుండా చేసిండుగా, నా ప్రజలకి ఆత్మాభిమానం లేకుండా కేవలం మీ చేతుల పనిముట్లులాగా మీ బడిలో ఒక వెట్టి చాకరీ చేసి, ఆనాడు వెట్టి చాకరీ చేసి ప్రతి ఒక్క అయ్య, ప్రతి ఒక్క కులంలో ప్రతి మా తాతని వెట్టి చాకరీ చేసిండుగా. నీ కారుతో నడిపినదని, అమ్మని అక్కని తిట్టినావు, లంజ కొడుక లమ్మిడి కొడుక అన్నావు, మా తల్లి ఎంటికలు పెట్టి గుంజినావు, మమ్మల్ని దనినావు. ఈ మాటలు నాలాంటి అంటాడని భావోద్వేగాలు సృష్టించేవాడిని అరెస్ట్ చేస్తాడు. ఆయన బిల్లు తెచ్చి చేయరా, నన్ను అరెస్ట్ చేయలేవు, చూస్తా భూకంపం సృష్టిస్తా తెలంగాణ. నాలాంటి అరెస్ట్ చేయడానికే భావోద్వేగాలు సృష్టిస్తాడు. భావోద్వేగాలు ముందు జాగ్రత్త.
సమస్య లేదు. బీసీ ఎస్సీ ఎస్టీలు సవాల్ని స్వీకరించడానికి సిద్ధపడుతున్నారు. సవాల్. అందుకని సినిమాలలో హీరోలు చూసి చప్పట్లు కొట్టడం ఆపేయండి. మీరే హీరోలు అయ్యా బాబు, మీరే హీరోలాగా బయలుదేరండి. ఎవరికి సప్పట్లు కొట్టుద్ది. అందుకని తెలంగాణ గడ్డ మీద ఒక చరిత్ర సృష్టించాం. అణగారిన వర్గాల ప్రతి అయ్య చాకరీ చేసి చిగ్గు తెచ్చుకుందాం, రోషం పుట్టకూడదాం. ప్రతి తాత చరిత్ర తీసుకోండి. మన అయ్య ఎంత మంచోళ్ళు తెలుసా, ఎంత మంచోళ్ళో తెలుసా మన తాతలు. అయ్య ఒక్క రూపాయి ముట్టుకోరు, ఒక అబద్ధం ఆడరు, రోషంతో సచ్చిందా భక్తులు మన తాతలు. ఎవరి చరిత్రగా తీసుకోండి. ఊళ్ళో ఈ చరిత్ర రెడ్డి గారి ఇళ్ళల్లో ఉంటుంది, అడగండి ఒకసారి. అడిగిరాండి అంటున్నా ఒకసారి. నేనే కూడా పోయి అడిగి రాకు. ఎందుకంటే మన తాతలు అయ్యలు నానమ్మలు నీతిగా బతకాలు రాకూడదు కానీ రక్తంలో అడవడవ నేర్పుతారు కాబట్టి మనం నీతిగా బతుకుతాం. ఎందుకంటే సామ్రాట్ అశోకుడి బిడ్డలం కాబట్టి. మాకు రెడ్లలో పెద్ద మాకు ఎవరి మీద వైషమ్యం లేదు. నేను అగ్రకులంతో కూడా కలిసి పనిచేస్తాం. దిల్లు ఉండాలి, దిల్లుతో పనిచేస్తాం, సమస్య లేదు. అగ్రకులాలు మాకు హృదయం ఉండాలి. అరే ఇంత మంచి చూపిస్తే మొత్తం సచ్చిందాక యుగ యుగాలు మేము రుణపడి ఉన్నట్టుంటాం. మా ఊళ్ళో ఎవడన్నా ఇంత మంచోడు దొరుకుతుంది మాకు. రెడ్డి గారు ఇంకో రెడ్డి సాగు అరే మంచోడు అని. ఆయన చస్తే వాడు ఇంట్లో ఎవడు ఏడాడు, మేమే ఏడుతాం. వాడు ఇంట్లో ఏడాడు కూడా ఎవడు తొందర పీరిగా వదల పడేయండి అంటే మా యుగోళ్ళకి ఇస్తే వాడు కాలిందా ఉంటాడు. వాళ్ళ చుట్టాలు కూడా ఎవడు ఉండడు. టాప్న తల పగిలినాక అప్పుడు సచ్చి అది బూడిద ఈడిద బొక్కలు ఇక్కల వాళ్ళకి ఇచ్చి అప్పుడు మేము మీ శవం కాడ కూడా ఉండే ఓపిక లేదు. పరమైన ఏం చేస్తారో తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాం, తెలంగాణ గడ్డ మీద ప్రజాస్వామ్యాన్ని స్థాపించారు. ప్రజాస్వామ్యం అంటే దేవుడి కార్యం. ప్రజాస్వామ్యం అంటే అది దేవుడి కార్యం. అని ఒక సంపదని సమానంగా పంచడం, మనిషికి మనిషికి మధ్య సహోదర భావాన్ని స్థాపించడం, మనిషి మీద మనిషి వికృత ఆధిపత్యాన్ని ఎదురించే స్వేచ్ఛగా బతకడం, ఇది దేవుడి కార్యం. ప్రజాస్వామ్యం మహాదేవుడి కార్యమే. అలాంటి దేవుడి కార్యం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి మారు రూపు దేవుడి కార్యం. మరి అందుకనే దేవుడి కార్యాన్ని దేవుడే చేయాలి. ఎవరు దేవుళ్ళు? ఎవరు దేవుళ్ళు? బీసీ ఎస్సీ ఎస్టీలే దేవుళ్ళు. మనమే చేయాలి ప్రజాస్వామ్య కార్యాలు. మరి దెయ్యాలు ఎవరు? ఎమ్మటి వస్తుంది ప్రశ్న. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులంతా దెయ్యాలు, సైతం. మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమాను అనుకున్నాం. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి మరి. అందుకనే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించారు. ప్రతి ఉదయంతో కట్టడం, నాన్ సేలబుల్ గా. ఇప్పటికే ఒక లైన్ వచ్చింది జనాలు, ఆ అంజుడికి అమ్మ పైసలు ఏమో తక్కువ రా, వాడి దగ్గర పైసలు తీసుకొని వాడి కోటేయాలి కాడికి వచ్చింది. ఇది 50% వచ్చింది. ఎట్లొచ్చిందో వచ్చిందా అమ్మ. ఇంకొక 50%. అది ఈ అగ్రకులాలు ఎవరికి వాటి మనవుడికి వేసుకోవాలంట. ఇదే ఆత్మలు కట్టడం, ఇదే ఆత్మలు కట్టడం. ఆత్మలు కట్టుకుంటూ తిరుగుతుంది. రాజ్యగుండెలో శివుడిని స్థాపించుకుంటూ పోతుంది. శివుడి రాజ్యం తీసుకొస్తాము. శివుడి సమానత్వ రాజ్యాన్ని తెస్తాం. అదే భారత రాజ్యాంగ సూత్రమే. అందుకనే మేము ఏమంటున్నామంటే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ స్థాపించాం. ఎందుకు స్థాపించాం? తెలంగాణలో యుగాలుగా వందల వేల శతాబ్దాల నుంచి ఒక ఆధిపత్యం, ఒక వికృత తాండవం జరుగుతుంది. దాని ద్వారా కోట్ల మంది మరణిస్తున్నారు. ఒకరికి చదువు లేదు, తిండి లేదు, విద్య లేదు. ఒకడు అత్యున్నతంగా కళ్ళ ముందే పోతున్నాడు. గ్రామం నుంచి అమెరికా పోతున్నాడు, విదేశాలకు పోతున్నాడు, రాజ్యానికి పోతున్నాడు, అన్ని వెళ్తున్నాడు, లాస్ట్కి పైకి పోతున్నాడు. ఇంత పోతున్నాడు కదా, ఒకడు అక్కడే భూమిలో కలిసి
మేము చచ్చిపోతే దిక్కు మొక్కు ఉండదు శవం దగ్గర. బొంద పెట్టడానికి పైసలు ఉండవు మా దగ్గర. శవాన్ని బూడిద చేసి కాల్చి దాన కార్యక్రమాలు చేయడానికి ఏ శవం దగ్గర 10 రూపాయలు. ఆ 100 రూపాయల కోసం ఊళ్ళో మళ్ళా దొర దగ్గరికి పోయేటట్టుగా తయారు చేస్తాడు ఆ శవాన్ని. గ్రామంలో మన వాళ్ళు చనిపోతే 200 రూపాయలు మళ్ళా దొరగారి దగ్గరికి పోయి చిరిగిన చింపిరి బట్టలతో ఆ భార్యో తల్లి మావాడు చచ్చిండయ్యా, మయ్య చచ్చిండో, మా కొడుకు చచ్చిండని ఆ చింపిరి జుట్టుతో చిరిగిన బట్టలతో బొక్కలు వెళ్ళిన తల్లి శరీరం పోయి 500 తెచ్చుకొని దానం చేసుకుంటుంది. ఈ బతుకు ఉన్నదా అంటే దేశం ప్రపంచంలో ఈ బతుకు ఉన్నదా? ఏ దేశంలోనే లేదు. ఆ విధంగా ఇంత ఘోరమైనటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థని మార్చడానికి కాన్స్టిట్యూషన్ ఆర్మీ, భారత రాజ్యాంగ సైన్యం, అంబేద్కర్ ఆర్మీని, ఫూలే అంబేద్కర్ ఆర్మీని సృష్టించడానికి BCSC చేసి అందుకని ప్రతి మనిషి నేనేమంటానంటే దేహాలుగా మారిపోతున్నాం. దేహాలుగా మారి ఆత్మాభిమానం, స్వాభిమానం లేకుండా పెరుగుతున్నాం. అందుకనే BCSC చేసి ఇంత బలమైన, ఇంత పునాదితో, ఒక సైద్ధాంతిక తాత్విక పునాదితో సామ్రాట్ అశోక చక్రవర్తి లెగసీని కంటిన్యూ చేయాలి. ఇప్పుడున్నటువంటి ఫ్యూడల్ సిస్టమ్, క్యాపిటలిస్టిక్ ఫ్యూడల్ సిస్టమ్ దీన్ని రెప్పని చెప్పేసి దీని ప్రతినిధులైన రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాన్ని పురుగటి వేళ్లతో కూల్చి పారేసి అట్టడుగు వర్గాల్ని మళ్ళీ సామ్రాట్ అశోకుడి లాగా రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టే రాజ్యాంగ పనిని ఎందుకు ఎత్తుకున్నాం? ఇది ఏ రాష్ట్రంలో ఇంత బలంగా, ఇలాంటి తరుణంలో ఎందుకు ఇంత పెద్ద పని? అంత పరిస్థితి కలిగి. అందుకని ఏ గ్రామంలో అయినా కులానికి 10 మంది యువకులు, 10 మందో 5గురు, ఒక్కొక్క వ్యక్తి జ్ఞానంతో సోల్జర్గా మారుతామంట. గ్రామానికి ఒక నాయకుడు తయారు కావాలంటున్నా. అమాయక ప్రజలారా, ఈ హాల్లో నుంచి ఎందుకు మనం తెలుసా? రాజకీయ కోరికలు లేకపోతే వెళ్ళిపోండి నాయన అని ఎందుకన్నా తెలుసా? ఈ సమావేశ మందిరంలో రెట్లంతా కూర్చుంటుంటే నా మాటల్ని ఏం చెప్తున్నాడు రా ఈ మనిషి, ఈ ఆలోచన తీసుకుపోయి మా గ్రామాన్ని కడితే ఎంపీటీసీనైతా, సర్పంచ్నైతా, ఎమ్మెల్యేనైతా, మంత్రినైతా, ఇతడి ఆలోచన తీసుకుపోయి కోట్ల మందిని తయారు చేస్తే రాజ్యం వస్తుంది, దాని ద్వారా ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అవుతామని రెట్లు అనుకునేటోళ్ళు మీరు అనుకోవట్లేదు నాయన. ఈ పిచ్చోళ్ళతో నీకు దావా బతకాలి. ఈ అమ్మాయికి నేను చచ్చే రోజు వచ్చింది. మీకు అర్థం కావట్లేదు. ఈ భావజాలాన్ని తీసుకుపోండి. ఈ భావజాలాన్ని తీసుకుపోయి నీ గ్రామంలో ఉన్న 10,000 మందిని కట్టు, నీ మండలంలో ఉన్న 50,000 మందిని కట్టు. ఈ భావజాలం తీసుకుపోయి 3 కోట్ల మందిని కట్టి ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఈ భావజాలం తీసుకొచ్చారు. ఇది TRS లో రెట్లకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి పంచగట్టగానే రెట్లకు అర్థమైంది. అమ్మ రాజశేఖర రెడ్డి బొమ్మని ఇట్లా తిప్పితే ఊళ్ళో రాజ్యం వస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న పాపం రెడ్డి గారు, కేసీఆర్ కి ప్రథమ శ్రేణి సైన్యం, అగ్రగామి ప్రథమ శ్రేణి ఫస్ట్ 4 ఫ్రంటల్ సోల్జర్స్ ఎవరో తెలుసా? కేసీఆర్ రెడ్లు. అమ్మ ఈ రెడ్డికి కొద్దిగా నాయకత్వం పిచ్చున్నదా? ఈ అమ్మ అవసరం వీడు అన్నను చంపడానికి రెడీ, తమ్ముడి మీదకి అన్నైనా పోతాడు, అన్న మీదకి తమ్ముడైనా పోతాడు, అయ్య మీదకైనా పోతాడు, కుటుంబమే కత్తులు తీసుకొని చంపుకుంటుంది ఆ నాయకత్వం కోసం. ఇందులో ఒకరిని పట్టుకోవాలని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో రెట్లున్నా ఇంట్లోనే పోలు పెట్టి, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ రెట్ల ఇంట్లోనే ఒక రెడ్డిని బట్టి తన పార్టీ కూడా 10,000 గ్రామాల్లో రెట్లని పెట్టి కథానాయకులుగా సృష్టించి వాళ్ళ నాయకత్వంలో BCSC రెడ్డి వైపీఠం మీద ఎక్కించి ఆ 10,000 గ్రామాల్లో రెట్లకి నాయకత్వం ఒప్పచెప్పి నీరొక్కడనే వెలమైంది కదరా రాజ్యమంతా రెట్లదే అని చెప్పి వాస్తవానికి రాజ్యంలో భాగస్వామ్యం ఇచ్చిండు. ముస్లింలకి ఎంతో కొంత భాగస్వామ్యం ఇచ్చిండు ఎంఐఎంతో కొంతవరకు. మరి BCSC సార్ బలి పశువులు, బలిపీఠం,
పరిపశులమ్మ. తెలంగాణ రాజ్యం, తెలంగాణ వస్తే సాలాటైనకి. ఎందుకు నాయన తెలంగాణ? ఎందుకు తెలంగాణ? నాకు చెప్పాలి కథ. ఎందుకు తెలంగాణ నాకు చెప్తే ఆరాట నాకు చెప్పాలి. ఉద్యోగాలు ఎట్లా ఉద్యోగాలు తెలంగాణ చెప్పాలి నాకు. ఆడేడు ఆంధ్రుడు 4 ఉద్యోగాలు తీసుకుంటే నీకెట్లా 4 ఉద్యోగాలు? ఆ వచ్చిన 4 ఉద్యోగాలు 3 కోట్ల మందికి వస్తురా? ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని 3 కోట్ల మంది ముందుకి కేసీఆర్ తెచ్చినప్పుడు, కరీంనగర్లో బహిరంగ సభ పెట్టినప్పుడు, కొండా లక్ష్మణ్ బాబూజీ ఉన్నటువంటి ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి మూసీ నది ఒడ్డున అందులో మీటింగ్ పెట్టినప్పుడు ఏ ఒక్కలేనా పోయి నువ్వు తీసుకొచ్చే తెలంగాణ రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య వాటా ఎంత అని మాట్లాడినావమ్మా? రాజ్యంలో ముదిరాజుల వాటా మాట్లాడినావా? మాదిగల వాటా మాట్లాడినావా? ఏ కులం వాటా మాట్లాడినావు రాజ్యంలో? తెలంగాణ రాజ్యం వస్తే లక్షల ఎకరాల భూమిలో అణగారిన వర్గాల వాటా ఎంత సార్, భూమిని ఎంత పంచుతారని మాట్లాడినావా? మరి ఏ వాగ్దానం లేకుండా నువ్వు ఎట్లా పోయినావు తెలంగాణ? ఇప్పుడు బీసీఎస్ ఎస్టీ చేసి వాగ్దానం ఇస్తుంది. రాజ్యం వస్తే తెలంగాణలో మన రాజ్యం వస్తే భూమిని మొత్తం ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాన్ని, భూమిని, సంపదని, సర్వాన్ని అన్ని కులాలను తల ఎంతమందో తలకింత యాడను కూసినట్టు పంచుకుంటాం తెలంగాణ రాజ్యాన్ని. ఆడ ముక్క తక్కువ అయితే తనుకుంటారుగా ఏడలు కూసిన కాడ. సేమ్ ఈ రాజ్యంలో కూడా అంత వాటాగా. అందుకని ఇది మనం చేయాల్సిన పని. ఎందుకు? మీ అయ్యే నెత్తురు చిమ్మి దగ్గితే నెత్తురు కక్కి రక్త మాంసాలని నీ ఊరు భూమికి ఒప్పచెప్పిండు కదా. నీ తల్లి నడుములు పోయేటట్టుగా నాట్లేసి భూమికి పంచింది కదా పిండి గింజలు. నీ కుటుంబం అంతా నెత్తురు దారపోసి అదే ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కింద రక్తం దొక్కుని చచ్చిపోయింది కదా మన కుటుంబం. ఆ తాతకి రుణం చెల్లించడానికి, పైన ఉన్న మన తాతల ఆత్మ శాంతించడానికి, మన అయ్యల అమ్మల ఆత్మ శాంతించడానికి, వాళ్ళకి రుణం చెల్లించుకోవడానికి తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీల రాజ్యం కోసం ఇద్దరు కదా. రోషంపుడుగా కాదు. నేను నువ్వు ఎట్లా ఇచ్చిన తిరుగుతావు బండి మీద బుల్లెట్ వేసుకొని ఎన్నికలు పెంచి పల్ల బాగా నీ రాజ్యం చేయకుండా ఎటు తిరుగుతున్నారు బుల్లెట్ మీద కట్టేసుకుంటాడు. వాడు జూనియర్ ఎన్టీఆర్ లాగా పెంచుతా ఉంటాడు గడ్డాలు గిడ్డ. వాడు మనవికి తిండి తిని రోజు 2 కిలోల జీడిపప్పు తింటే వాడు సరిపోయింది. వీడి పీనిగలాగా ఉంటాడు మనోడు గడ్డాలు గిడ్డాలు పెంచుతాడు. అందుకనే నువ్వు స్వాభిమానంగా బతకాలి, నువ్వు అందంగా బతకాలి, నువ్వు అందంగా తయారు కావాలి. సమస్య లేదు, చాలా గ్రేట్గా ఉన్నారు. కానీ నీ వారసత్వ చరిత్ర సంగతి, నువ్వు ఈ రాజ్యాన్ని నిర్మించడానికి చరిత్రే. తమిళనాడులో బీసీఎస్ ఎస్టీల రాజ్యం కోసమే పనిచేస్తాడు. నీకన్నా స్టైల్ ఉంటుంది తమిళనాడు. ఎందుకంటే ప్యారిస్ తర్వాత చెన్నై స్టైల్స్ని ప్రొడ్యూస్ చేసి స్టైల్ అంతా తమిళనాడు నుంచే వచ్చేది. భారతదేశంలో ఎక్కడ రాదు. అంత స్టైలిష్ ఉండు. అంత స్టైలిష్ గా ఉన్నాడు. అగ్ర కులాలకి ఓటు ఇవ్వకుండా తన రాజ్యం కోసం తిరుగుతూ ఉంటాడు తమిళనాడు బీసీఎస్ ఎస్టీ. మరి నీ సంగతి నీదేదో చెప్పాలి. రెడ్డి గారి దగ్గర పోయి బండ్ల పెట్రోల్ కొట్టించుకొని వాని బిర్యానీ తిని, వాని బీరు తాగి, వాని ఇంకోటి తాగి, వాని అమ్మడి తిరాడు. ఇంకా కర్రలు తీసుకొని కొట్టడానికి వస్తాం వాని సభలకి. ఎట్లా వాని దగ్గర పైసలు ఆడుకొని వాళ్ళ ర్యాలీలలో తిరుగుతాడు. నీకు ఆ రాజ్యంలో సగం వాటా వస్తుందా? మీ అయ్యే నెత్తురు తాగింది కాబట్టి నీకు బీరు పోయించాడు. మీ అయ్యే నెత్తురు తాగింది మాసం తిన్నాడు కాబట్టి నీకు మాసం పెట్టించాడు. మటన్ బిర్యానీ, చికెన్ కూడా కాదు. అందుకనే రోషం పుట్టదంటే అర్థం ఏంటి? రోషం నేర్పించే కాడికి రోషం ట్యూషన్, నా ట్యూషన్ పేరు రోషం. రోషం నేర్పిస్తాం ఇవాళ ట్యూషన్. షాదనగర్లో విశారదన్ సార్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకి చిక్కు శరం నేర్పిస్తాడు. ఈ రోజు సాయంత్రం చిక్కు శరం నేర్పిస్తాడు విశారదన్ సార్. పాపం అయ్యో చాలా కాలం నుంచి ఆయన సిగ్గు శరం నేర్పిస్తాడు.
సమస్య లేదు, సిగ్గు సెలవు నేర్పిస్తారు. ఆత్మాభిమానం, స్వాభిమానం, ఆత్మని కట్టుకోవడం వారసత్వ చరిత్ర నుంచి వస్తుంది. ఆత్మ శిక్షణ, సోల్ ట్రైనింగ్ ఇస్తాం. సోల్ ట్రైనింగ్, ఆత్మకి శిక్షణ ఇస్తాం. ఆత్మని కడతాం, దానికి శిక్షణ ఇస్తాం. నాన్ సేలవంగా తయారు చేస్తాం. మనిషిని అమ్ముడు పోని వ్యక్తులు తయారు చేస్తాం. అమ్ముడు పోని వ్యక్తులు తయారు చేస్తాం. అమ్ముడు పోకపోతే, మనిషిని అమ్ముడు పోకపోతే వాడు ప్రపంచాన్ని జయించినట్టు. ఎందుకంటే ఆత్మ తయారైన వాడిలో సృష్టించబడుతుంది, జయించబడుతుంది, క్రియేటివిటీ పవర్ వస్తుంది, విచక్షణ వస్తుంది, పీస్ వస్తుంది, శాంతి వస్తుంది. ప్రపంచాన్ని విశ్లేషిస్తాడు. ప్రపంచంలో మనుషులకి, మానవాళ్ళకి కావలసినవన్నీ తాను నిర్మించాలనుకుంటాడు. అవి ఆత్మను చంపేశారు కదా, ఆత్మను చంపారు కాదు, మా బిడ్డలు ఆత్మ చంపారు కదా. మాకు ఆత్మ లేకపోబట్టే ఆవేశంతో పీపుల్స్ వాళ్ళ చేరినాం, మావోయిస్టులు చేరినాం, వాళ్ళంతా లొంగిపోయారు. ఈ అమ్మ వేల మంది మావోయిస్టులు వచ్చారు. ఇప్పటికైనా ఒక్కడన్నా మావోయిస్టుడు ప్రెస్ మీట్ పెట్టి దండం పెడతారు, ఈ తప్పుడు మార్గంలో పోయి మా వాళ్ళు అందరూ చంపినాం, మేమే రెచ్చగొట్టినామని ఒక్కడన్నా అన్నాడా? అన్నాడు. ముప్పై ఏళ్ళ నుంచి చెబుతున్నాం మనం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఇప్పుడు ఆయన పీపుల్స్ వారి నుంచి వచ్చి ఇప్పుడు చేరుతున్నాడు ఏదైనా పార్టీ, మళ్ళీ మన పార్టీలో చేరాడు. ఇది బీసీఎస్సీ రాజ్యాంగం కదా. మావోయిస్టుల నుంచి కాంగ్రెస్లు చేరుతున్నాడు, ఒక మావోయిస్టుల నుంచి బీజేపీలు చేరుతున్నాడు. మావోయిస్టులో ఇద్దరు లొంగిపోయిన మావోయిస్టులలో రెండు గ్రూపులు. అందులో ఒకడు బీజేపీ పక్షాన, ఒకడు కాంగ్రెస్ పక్షాన. మరి బీసీఎస్సీ రాజ్యానికి తెచ్చే మా దాంట్లో చేరరా? నువ్వు వద్దనాన్ని రానియంలే కానీ నిన్ను చెప్తావు అంటే నీ కాదు అంటే మళ్ళీ లాస్ట్ ఇంకోతారు. ఆ విధంగా బీసీఎస్సీ చేసి గణతంత్ర సామ్రాట్ అశోక మౌర్య సామ్రాజ్య వారసత్వాన్ని నెత్తి మీద పెట్టుకొని బయలుదేరింది జేఏసీ. దీని ఆలోచన వయసు, బీసీఎస్సీ జేఏసీ వయసు రేపు 31 సంవత్సరం కాదు, రేపు 31కి 3000 సంవత్సరాలు గడిస్తుంది. ఎందుకంటే ఆలోచన వారసత్వం, జ్ఞాన వారసత్వం, వాక్య వారసత్వం. ఇది నమ్ముకున్నది డైలాగ్. మనిషికి మధ్య ఆలోచనతో జేఏసీ నిర్మాణం చేసి ఏం చెబుతుంది జేఏసీ? భూమిలో వాటా, సంపదలో వాటా, బీసీలకి 50% రిజర్వేషన్ల కోసం యుద్ధం. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బీసీలకి 26 27 మండల్ కమిషన్ వేసి, అది కాంశీరామ్ గోల వలనో, మండల్కి దేవిలాల్కి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కి మధ్య వైరం వలనో ఏదైతే ఏంది, ఆ ఠాకూర్ బిడ్డ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల్ కమిషన్ కి ఓకే చెప్పిండు, దాన్ని అమలు చేయడానికి అధిశాసనం చేసిండు. అలాంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పోరాటానికి ధన్యవాదాలు చెప్తున్నాం. దాంట్లో ఇలాంటి తమిళనాడులో జయలలిత బీసీ రిజర్వేషన్ల కోసం మహోయుద్ధం చేసింది. జయలలిత తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల చట్టం 9th షెడ్యూల్ పెట్టింది. ఆమె అగ్రకుల బ్రాహ్మణ అయినటువంటి మాకు ఎటువంటి ద్వేషం లేదు, ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నాం వేదిక నుంచి. రేపు తెలంగాణలో ఏ అగ్రకులమైనా 50% బీసీ రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తామని ఎవరైనా అంటే వాళ్ళ చెయ్యి పట్టుకొని కేంద్రం మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉండండి అందరినీ కోరుతున్నా ఈ వేదిక నుంచి రాస్తున్నాం. ఎందుకంటే బీసీలకి ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్ లేదు. ఇది సచ్చినట్టు కాదు, బతికినట్టు కాదు. బీసీ ఎందుకు మనాది ఉంటాడు, ఏ బీసీ అన్నట్టు మనాది పడ్డట్టు. నేను ఇప్పుడే సాగుకోకు వచ్చిన ఇది బీసీ అని చెప్పచ్చు. మరి వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా? కేంద్ర ప్రభుత్వం మోడీ ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తాడు? ఒకడు అన్నాడు ఆయన ఉద్యోగాలు ప్రకటించట్లేదు సార్, సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు తీసేస్తాడని చెప్పినాడు. అసలు మోడీ అనే వ్యక్తి ఒక భారతదేశానికి ప్రధానమంత్రి. ఎన్ని గ్రామాల్లో వైద్యం చేస్తున్నావు నువ్వు మనుషులు చచ్చిపోకుండా? ఎన్ని గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కట్టించి మా బిడ్డలందరూ అమెరికా పోయే స్థాయిలో ఎవరికి చదువు నేర్పుతున్నావు?
భారతదేశంలో అందరి చేతికి ఉపాధి పని చైనాలో వస్తువులు ఎట్లయితే తయారు చేస్తారో అమెరికాని కారుతో తన్యం పడేసే విధంగా చైనాలో పిచ్చగాళ్ళలాగా కూలీదారి పనిచేసే వాళ్ళు 30 ఏళ్ల క్రితం ఈ రోజు అమెరికా వస్తువుల మీద ఆధారపడింది చైనా మీద. అలాంటి వస్తువులు తయారు చేసి నెలకి ₹1,00,000 సంపాదించే విధంగా చైనాని తయారు చేశారు కదా. ఈ మోడీ బతికేంది అంటారు. ఏం బతుకంటున్నా మోడీ? చేతికి పని ఏవైతే, దవాఖాన కట్టి ఏవైతే, అందరికీ చదువు చెప్పేవైతే, మనుషుల మధ్య ప్రేమ నిర్మించే ఒక పీస్ తయారు చేయలేదు. ఎందుకు మోడీకి దండం పెడతారా? ఎట్లా చెప్పాలి మీరు? నాకు భయం వేస్తుంది. ఏంటి రాముడు నేర్పిండా? రాముడు ఏమన్నా నీకు నేర్పిండా ఇట్లా చేయొద్దని? అంటే రాముడు ప్లేన్ చేస్తాడు కదా ఈ మోడీ అన్యాయంగా. మా బాధ అంతా ఏంటంటే రాముడిని పూజిస్తాడు కదా మోడీ, రామరాజ్యం అంటాడు కదా, మరి రాముడు ఏం చెబుతాడు అంటున్నా నీకు. ఇవన్నీ రాముడు నేర్పిస్తాడా నీకు? పాప రాముడు ఎందుకు ప్లేన్ చేస్తాడు మధ్యలో? పాపం ఆయన్ని పాపం రాముడు ప్లేన్ చేయొద్దు కదా. రాముడు దేవుడు, ఆయన నేర్పుతున్నా దేశంలో శూద్రులకు చదువు వద్దని, దేశంలో శూద్రులకి వైద్యం వద్దని, దేశంలో శూద్రులకి భూమి ఉండొద్దని, దేశంలో శూద్రులకి హాస్పిటల్ ఉండొద్దని, దేశంలో శూద్రులకి పని ఉండొద్దని రాముడు నేర్పుతాడా? నేర్పట్లేదు కదా. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని? అన్యాయంగా రాముడు బలైపోతుండే మధ్యలో. మా రాముడు అయితే అట్లా చెప్పడు, మాకు నమ్మకం. మా రాముడు ఆ మాట చెప్పడు. 100% మా రాముడు ప్రజల్ని పరిపాలించమని చెప్తాడు. ఎందుకంటే ఆయన బోలా మనిషి, ఆయనకు వశిష్ఠుడు చెప్పవచ్చు ఏదైనా వాక్యం, కానీ రాముడు మాత్రం దేవుడు బోలా మనిషి. మరి అలాంటప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు ఈ దేశంలో? మోడీ ఆ విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి బీసీఎస్ ఎస్టీ చేసి ఏ విధంగా పనిచేయాలి? అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీ చేసి, ఒక పక్కన తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం మొత్తం బీసీఎస్ ఎస్టీల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏ నేపథ్యంలో ఉన్నాయి, ప్రభుత్వం ఎందుకు పరిష్కరించట్లేదు, ప్రభుత్వం చేయకపోతే దోషిగా ఎట్లా నిలబెట్టాలి, ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి గల్లా బట్టి నడి బజార్కి ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ పాలకుల్ని బజార్లకి గుంజకొచ్చి కట్టేసి పని ఎట్లా చేయించాలో ఖమ్మం యుద్ధం ద్వారా నేర్పించారు. తెలుగు మాటల భూమి సమస్యలే. అగ్రకులాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా చెయ్యిస్తానంటే వాళ్ళతో చెయ్యి కలిపి యుద్ధం చేస్తాం. కవిత గారు వచ్చిన వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తాం. రేపు కూడా సమస్యల పరిష్కారం కోసం వస్తే ఏ అగ్రకుల పార్టీ అయినా, ఏ నాయకులు వచ్చినా మీరు మాతో కలిసి పోరాటానికి వస్తే సమస్యల పరిష్కారం కోసం కలిసి యుద్ధం చేస్తాము. మీరు కలిసి రాలేదు అన్నప్పుడు, విమర్శించినప్పుడు, కలిసి వస్తామన్నప్పుడు ఎందుకు ఆహ్వానించకూడదు? అదే వివేకం అంటే, అదే అంబేద్కర్ సిద్ధాంతం అంటే, అదే కాంక్షిరామ్ 100% మంచికి మంచి, చెడుకు చెడు. అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీ చేసి కొన్ని నియమాలని, సూత్రాలని, వారసత్వాన్ని, లెగసీని, సిద్ధాంతాన్ని, వర్కింగ్ మెథడాలజీని చెబుతూ, ఏం చెబుతూ, ఇది సామ్రాజ్య అశోకుడి వారసత్వ జ్ఞానంతో పుట్టింది, ఇది రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ఆలోచన విధానంతో పుట్టింది. ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్ బీసీలకు లేదు కాబట్టి 50% రిజర్వేషన్లు భారతదేశంలో బీసీలకు రావడం కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద రెండింటి మీద యుద్ధం చేయాల్సిన అతిపెద్ద బాధ్యత బీసీలకు ఉంది. ఆ బీసీల కోసం చేసే పోరాటంలో ప్రతి బీసీ పాల్గొనేటట్టుగా మహోత్సవం సృష్టించబోతున్నాం. తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ఎస్టీ చేసి సృష్టించబోతుంది. ఏ అగ్రకులాలైనా, అణగారిన వర్గాలైనా, ఏ పార్టీలు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి నడుస్తామని ప్రకటిస్తున్నాం. వేదిక ఇదే ఉద్యమం ఇక తెలంగాణ ఉద్యమైంది. ఏమయ్యా కేసీఆర్ 50% బీసీలకు రిజర్వేషన్ల కోసం పార్లమెంటుకు పోయి, పార్లమెంటులో చట్టసభల్లో బీసీలకి పార్లమెంటు స్థానాలు 580 ఉంటే ఆ 580లో 250 స్థానాలు బీసీలకి రావాలి అని మీకు వాగ్దానం ఇచ్చిండా కేసీఆర్? వాగ్దానం ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నామని బీసీని అడుగుతున్నాను. బీసీని అడుగుతున్నాను. ఎలా పార్లమెంటులో 250 స్థానాలు బీసీలకు రావాలి? ఏం మాటలా?
50 ఎంపీలు ఉంటే చంద్రశేఖర్ పార్లమెంట్ ప్రధానమంత్రి. గుజరాత్ 60 ఎంపీలు ఉంటే చంద్రశేఖర్ 50 ఎంపీలు ఉంటే ఇద్దరు ప్రధానమంత్రులు అయ్యారు. 120 ఎంపీలు ఉన్న దేవగౌడ ప్రధానమంత్రి అంటే 250 పార్లమెంట్ స్థానాలు బీసీలకు వస్తే రేపు బీసీలంతా ఒకటైతే పార్లమెంట్ మన చేతికి వస్తుంది కదా. దీనికోసం కేసీఆర్ పథకాలు ఇచ్చిందా? ఎందుకు పాల్గొన్నాను తెలంగాణలో అడుగుతున్నా, కళ్ళబట్టి అడుగుతాను. సమస్య లేదు. మరి వాగ్దానం ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఉద్యోగాలు వస్తాయి. నాకు ఉద్యోగం ఏడొచ్చింది, నీకు ఉద్యోగం ఎందుకు పాల్గొన్నాను? అసెంబ్లీలో 190 స్థానాలకు పెరుగుతుంది రేపు. ఇప్పుడు 119 ఉంటుంది. అందులో ఎస్సీ ఎస్టీల బీసీ 90 100 ఉంటాయి. 50 స్థానాలు బీసీలకు రా. ఈ చట్టం పార్లమెంట్లో రా. ఇది బీసీలకు సంబంధించిన చట్టం. 2 విద్యా ఉద్యోగ రంగాల్లో, విద్యలో ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కావాలి. 1,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 1,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తే 50,000 ఉద్యోగాలు బీసీలకు రావాలి. అలాంటి చట్టం కోసం కేసీఆర్ ఎందుకు యుద్ధం చేయలే? నువ్వు ఎందుకు పాల్గొన్నావు తెలంగాణ ఉద్యోగం? ఈ వాగ్దానం ఇవ్వకుండా సిగ్గున్నదా అని అడుగుతుంది, శరముందా అని అడుగుతుంది, బాజాబ్తో అడుగుతా అంటాను. ఎవడొస్తాడో సవాల్ తీసుకుంటున్నాను. నా వాళ్ళు కాబట్టి, నేను నా బిడ్డలుగా నా వాళ్ళుగా ప్రేమిస్తున్నా కాబట్టి ఎంతకైనా తెగిడిస్తా, ఎంతకైనా మాట్లాడతా. నాకు పోయేదే లేదు బాబు. నేను తెగబడ్డాను, ముందే చెప్తున్నా. నేను ఊరికే నన్ను మంచోడన్నా కూడా నేను బలం. మంచోడు సారు, రాజ్యాంగాన్ని బోధిస్తాడు సారు. మీరు విషయాల మీద నన్ను రౌడీ అంటే పడతాను. రౌడీ అంటే ఇష్టపడతాను. ఎందుకంటే పెద్ద రౌడీని చంపాలి కానీ నేను రౌడీగా బయలుదేరాను. రౌడీ అనండి అప్పుడు పెద్ద రౌడీల మీదకి పోతుంది కాబట్టి, పెద్ద రౌడీల మీదకి పోవాలి కాబట్టి కొద్దిగా రౌడీ వాయిదాలు కావాలి. 50% రిజర్వేషన్స్, 50% రిజర్వేషన్స్ ఇన్ పార్లమెంట్ ఇన్ అంశం. పార్లమెంటులో, అసెంబ్లీలో సగానికి సగం బీసీలకి రావాలి. ఈ చట్టం కోసం నేను యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించకపోతే నువ్వు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు? 50% విద్యా ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్స్ రావాలి. నేను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ లాగా, జయలలిత లాగా నేను పోరాటం చేస్తానని కేసీఆర్ చెప్పలేను. ఎందుకు పాల్గొన్నావు? బీసీ నిన్నే అడిగేది. నేను పాల్గొనలేదా? నేను ఒక్కడిని పాల్గొనలేదు తెలంగాణలో. నేను పాల్గొనలేదు. నేను పాల్గొన్నందుకు రోజు మైకేల్ జాక్సన్ పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నాను. నేను పాల్గొనలేదు. ఎర్త్ మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తాను. నేను పాల్గొన్నందుకు గర్వపడుతున్నా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా. ఎప్పుడు నా బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ రాజ్యం వస్తానంటే పాల్గొందాం అనుకున్నా. ఏకకాలంలో ఆంధ్ర కమ్మారెడ్లని చంపిస్తాం, ఏకకాలంలో తెలంగాణ భూస్వామి అగ్రవర్ణాన్ని చంపిస్తాం. మన రాజ్యం వచ్చి ఇది బీసీల. అలాంటి బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక దృష్టి పెడుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ చేసి. ఎవరు వచ్చినా కలుపుకొని పోతుంది. ఒక జయలలిత లాగా, ఒక విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ లాగా అగ్రకులాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళలాగా పాల్గొంటాం. వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఇస్తాం. వాళ్ళలాగా గ్రాట్యుటీ కృతజ్ఞత చెప్తాం. ఎందుకంటే నువ్వు అంతరాలు, పొరలు, మెట్లు దాటి దిగి వచ్చినావు. ముస్లిమ్స్ ఉన్నారు, ఇక ముసల్మాన్స్ ఉన్నారు. అందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, టర్కీ నుంచి రాలేదు. ఆయన భారతదేశంలో వివక్ష, కుల వివక్ష, గుడిలోకి శూద్రుడిని రానియాలి, శూద్రుడిని దూరం పెట్టింది. అది శూద్రుడిని అసలు రానియాలి గుడిలోకి. శూద్రుడిని గుడి మెట్లకి ఇచ్చిన గర్భగుడిలోకి రానియాలి. ఇక్కడ సామాజిక వ్యవస్థలో గౌరవం లేదు మనకి. లేని వాళ్ళంతా ముస్లింలుగా సూఫీల మతంతో, సూఫీల ఆలోచనతో చేరారు, కౌగులించుకున్నారు. గొప్ప దేవుడు అని చూపించారు. మా ఊళ్ళు చేరేది. అలాంటి ముస్లింలు 14-15 కోట్ల మంది ఉన్నారు ఈ దేశం. అందులో ఒక 10%, 20% ధనవంతులు, ఎవరో పెద్ద పెద్ద రాజులో, కుబేరులో ఉంటే వాళ్ళని పక్కన పెడుతుంది. ముస్లింలకి, క్రైస్తవులకి 10% రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తాం తెలంగాణ కట్ట. ఇది దేశవ్యాప్తంగా అమలైనట్టుగా పార్లమెంట్ బిల్లుని తీసుకొస్తాం. ఈ బిల్లు అన్ని రాష్ట్రాలకి అమలయ్యేది. మాకు 90% రిజర్వేషన్లు వచ్చినాయి. 50% బీసీలకి, 10% ముస్లింలు, క్రైస్తవులకి. ఎంత అయింది అప్పటికి? 50-60. ఎస్టీలకి 10% ఎంత అయింది? 70.
ఎస్సీల జనాభా తగ్గట్టుగా 20% రిజర్వేషన్స్ కామన్ గా రేపు వచ్చేస్తాయి. మొత్తం కలిపి ఎంత? 90. నీకు 10 ఉంటే మాకేందా? అగ్ర కులాలకి నువ్వు 10లా బంధకాన్ని కట్టి అందులో సాగు 10 దాకా కథం అయితే నేను వేళ బయటికి వెళ్తే మా 90 మాకు నీ 10. రాజకీయాలను కూడా 10% బంధించి పారేస్తుంది. ఇది రిజర్వేషన్ల సమరం. ఇది మరో స్వాతంత్రోద్యమం. ఇది అసంపూర్ణంగా ఆగిపోయిన రిజర్వేషన్ల యుద్ధానికి మరొక కొనసాగింపు యొక్క యుద్ధం. ఇది సాహు మహారాజ్ డాక్టర్ అంబేద్కర్ల ద్వారా రిజర్వేషన్ల యుద్ధం, అసంపూర్ణంగా ఆగిపోయిన రిజర్వేషన్ల యుద్ధాన్ని పునరుజ్జీవింపజేసి మరో స్వాతంత్ర ఉద్యమం BC/SC/STల యుద్ధం కొనసాగిద్దాం. అక్కడ అమెరికాలో క్యాపిటలిస్ట్ రాజ్యం నడుస్తుంది. ఒబామా ఇంకోడు ఎవరో 5 నల్లుండ. అది క్యాపిటలిస్ట్ అయినా అన్ని సదుపాయాలు. నువ్వే పరిపాలించినావు కానీ మాకు అన్ని రావాలి కదా ఇవన్నీ. కనీసం ఈ 4 రావాలి కదా ఇవన్నీ. అందుకనే తెలంగాణ గడ్డ మీద BC/SC/ST చేసి రిజర్వేషన్ల కోసం యుద్ధం చేస్తుంది. రిజర్వేషన్లతో పాటు భూమి కోసం యుద్ధం చేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యుద్ధం చేస్తుంది. అంతిమంగా వారసత్వ జ్ఞానం చెప్పి సామ్రాట్ అశోక చక్రవర్తి లాగా తెలంగాణ గడ్డ మీద BC/SC/ST రాజ్యాన్ని స్థాపిస్తుంది. ఈ క్రమంలో ప్రోగ్రెసివ్, ప్రగతిశీల, సెక్యులర్, అగ్రవర్ణ సమాజం నుంచి ఏ వ్యక్తులు వచ్చినా, శక్తులు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. యుద్ధంలో విజయం సాధిస్తామని తెలియజేస్తాం. కొమెర బాధితులు ఎందుకు పోయింది BC/SC/ST? ఖమ్మం ఎందుకు పోయింది? ఎందుకు సమస్యల కోసం పోరాడతారు? కమ్యూనిస్ట్ పార్టీలు ఖమ్మాన్ని 70 ఏళ్ళు వెళ్ళి ఒక్క వ్యక్తి రాలేదు. ఎందుకు రాలేదు? కారణం ఏంటి? ఎందుకు మనం పాల్గొని అది అన్కాంప్రమైజ్ అయినాక గవర్నమెంట్ దిగొచ్చి అదే భూమిలో మేము పట్టాలిచ్చి, ఏ భూమిలో అయితే వీళ్ళకి స్థానం లేదు, ఈ భూమికి వాళ్ళకి సంబంధం లేదు, ఆ భూమిలో వాళ్ళు అడుగు పెడితే ఆస్తి చేసి పారేస్తాం, అసలు ఆ భూమికి వాళ్ళకి సంబంధం లేదని కలెక్టర్ డిక్లేర్ చేస్తే అదే కలెక్టర్ తో అదే భూమిలో 300 పట్టాలు ఇస్తాం, ఆ భూమికి వాళ్ళకి సంబంధం ఉందని చెప్పి ఎట్లా సాధ్యమైందని అడుగుతున్నా. ఎట్లా సాధ్యమైందని అడుగుతున్నా. చెప్పారా సమాధానం? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ బయలుదేరుతండి, కలెక్టర్ వచ్చి మాట్లాడాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూర్చోబెట్టి మాట్లాడి గంటల తరబడి మాట్లాడి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిద్దామని కలెక్టర్ని గుంజినాం బజార్లో. DGP దగ్గరికి పోయినాం. వస్తున్నాం DGP దగ్గరికి కొమెర బాధితుల కోసం. అరెస్ట్ చేయమన్నాం. ఒక్కడిని అరెస్ట్ చేయకపోతే 6 అరెస్ట్ చేయించినాం. ఇంకా 3 యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని బయట గుట్టల చెట్ల అప్పట్లో సాయుధ పోరం నచ్చలైట్ల గుట్ల వాళ్ళ దాక్కుంటే బోరు మోసారు మన అయ్యలు. ఇదే పని మన వాళ్ళకి బోరు మోయటం. పోలీసు వాళ్ళు పెట్టారు మా అయ్యని, మా తాతని పోలీసు వాళ్ళు పెట్టారు, రాళ్లలో దాక్కున్నారు. నేను చెప్పుకుంటూ పోయేది. మనం నువ్వు అన్నాలు మోసారు, టిఫిన్ పెట్టి, సజ్జమూడలు పెట్టి, సత్తులు పెట్టి, అట్లా కొమెరలో మానవుల మీద దాడులు చేసిన రేట్లు గుట్టలలో దాక్కున్నారు. 4 రోజులు సరికాలది సీతపాల పనులు తిరుగుడు తిరిగేటోళ్ళు. మొత్తానికి వాళ్ళకి చట్టం ఉంది, పైసలు ఉంది కాబట్టి బాధితులకి కలెక్టర్ రోడ్డు మీదకి వచ్చి కాంపన్సేషన్ ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఇల్లు కట్టించి, కుటుంబంలో ఒకరిని పైసలు ఇచ్చి ఆదుకొని ప్రభుత్వానికి మెడలించి మాకు సంబంధం లేదు అన్న ప్రభుత్వంతో ఎందుకు చేయించి. ఇది మరి 10,000 గ్రామాలలో మీరు వస్తారా సార్ అంటారు. నన్ను రోజు ఫోన్ చేసి నేను రాను, ఈ పనులన్నీ రేపు మీరే చేయాలి, నేను కాదు చేయాల్సింది, మీరు చేయాలి. నాకెట్లేదు? నా అశోకుడు వారసత్వం రాజ్యం మళ్ళీ నాకు ఈ పని లేదు, అది ఈ పని కదా. అందుకనే ఎంత పెద్ద పనిని ఎత్తిని తీసుకు ప్రజా సమస్యల పరిష్కారం, ఒకవైపు రిజర్వేషన్లను పూర్తి చేయడానికి, దేశంలో అసంపూర్ణంగా ఆగిపోయిన రిజర్వేషన్ల ఉద్యమాన్ని దాన్ని మరింత బలోపేతం చేయడం. ఇన్ని పనులు ఉన్నాయి కదా మనకి. దీంట్లో పాల్గొనకుండా ఎడు తిరుగుతున్నాయని నాకు అది చెప్పాలి. చెప్పాలి 10 మంది ఒక దగ్గర కూర్చోం, నీ దగ్గర వెళ్తున్నారు, నీ దగ్గర వెళ్తున్నారు, టక్టర్ సీసాలు తెచ్చుకొని చెట్లలో ఆడికి వస్తా, చెట్లలో కాడికి వస్తా, నేను బ్యాటరీ వేసి పట్టుకుంటా చీమి తాగండి కొద్దిగా BC/ST చేసి ఇబ్బందిగా మాట్లాడు. అలా తీర్మానం చేయండి, ఆ తాగులోనే పెళ్లి తీసుకుని ఇందులో పాల్గొంటామని. మరీ ఎక్కువ తాగమాకట్లా ఈటుగా
మరి జిమజిమలాడేటారు, సీసాలు పగలగొట్టి వామ్మో అయ్యో అని ఏడవటం అలాంటివి లేకుండా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది. ఎవరి కోసమో కాదు యుద్ధం. నీ కడుపున పుట్టిన బిడ్డల కోసం, నీ తాతలు తల్లిదండ్రులు ఈ భూమికి గొప్ప చెప్పిన నెత్తులు ఆ బాకీ చెల్లించడానికి, దానికి కృతజ్ఞత చెల్లించడానికి, నీ బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న సమరం ఇది తెలంగాణ గడ్డ మీద. దానికోసం పాల్గొనమాట. దానికోసం ప్రతి యువకుడు పాల్గొనమాట. నక్సలైట్ల లేకపోతుంది, కమ్యూనిస్ట్ పార్టీల లేకపోతుంది, తెలంగాణ ఉద్యమంలో పోతుంది, వాడు రంగులేసి ఎన్టీ రామారావు వాడమ్మడి పడి తిరిగి ఎవడు పడితే వాడమ్మడి పడేస్తాడు. నీ కుటుంబం బాగుపట్టాలి, మనం రాజ్యాన్ని వెళ్ళడానికి వస్తుందయ్యా ఇన్నాళ్ళ తర్వాత ఉద్యమం. దాంట్లోకి రావా, దాంట్లోకి పాల్గొనకపోతే రేపు నీ కొడుకు మనవడు వచ్చి నానా నువ్వు మరి అప్పుడు మన రాజ్యం కోసం పెద్ద పోరాటం జరిగిందిగా, నువ్వు అందులో పాల్గొన్నావా నాన్న, ఫోటో చూపించి వెళ్ళిపోలాడు. నేను పాల్గొనలేదంటే కొడుకు చెప్పు తీసుకొని కొడుతాడు మిమ్మల్ని. గట్ల మరి కథ. చెప్పు తీసుకొని నీళ్ళలో తడిపి లైట్గా పెద్ద కొట్టాలి, ఆవిడ చెప్పలేదు అన్నా. మరి నాన్న మరి అప్పుడు తెలంగాణ ఉద్యమం దాంట్లో పాల్గొంది, ఇంకొకటి కొడతారు చెప్పు తీసుకొని. అదే దాంట్లో రిజర్వేషన్ లేదు కదా, దాంట్లో భూమి లేదు కదా, దాంట్లో ఉద్యోగం లేదు, దానికి ఎందుకు తీసినారా అని ఇంట్లో కొడతారు. ఇంటి వాడి పెట్టాడు, ఇంకోటి కొడతాడు చెప్పు తీసుకొని. నేను ఇంకో మానవుడు కదా, ముగ్గురు నాకు మా అల్లుళ్ళు కొడుకులు తలా చెప్పు తీసుకు వీరికి ఎట్లా మీరు చూసుకోవాలి. ఆ పంచాయతీ మళ్ళీ ఇన్ని పంచాయతీలు నేను ఆడ చేస్తాను. అందుకనే ఇది ఒక చారిత్రక కర్తవ్య బోధన. ఇది ఒక చారిత్రక కర్తవ్య బోధన. ఇది చరిత్ర నేర్పుతున్న బాధ్యత. చరిత్ర మనకి నేర్పుతున్న ధర్మం, ప్రకృతి మనకి నేర్పుతున్న ధర్మం. చారిత్రక కర్తవ్య బోధనలో పాల్గొనకపోతే వాడు చరిత్ర లేదు. అదే వైతార్కిక బోధన. రావాలి, ఈ ఉద్యమంలోకి రావాలి. నీ బాధ్యత, నీ కుటుంబం, నీ బిడ్డలు, అణగారిపోయినటువంటి బాధిత వర్గం, ఈ వర్గం కోసం పోరాటం. ఇది వర్గ పోరాటం. దేశంలో పాడుబడి పురుగు వస్తుంది కానీ ఇది వర్గ పోరాటం. అందుకని వర్గ పోరాటంలో నీ సహబాధిత వర్గాలందరినీ కలుపుకుపోయి ఇది ఒక మహా ఉద్యమంగా సృష్టించాలి తెలంగాణ గడ్డ మీద. తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ దేశానికి ఆదర్శమైంది. వేసుకొని పోయి నీ అమ్మ మొత్తం వేసుకొని పోయి ఛత్తీస్గఢ్లో 100 మంది, మహారాష్ట్రలో 100 మంది, నేపాల్ కూడా పంపిరారు మావోయిస్ట్ పార్టీ. కేసీఆర్ కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ మహారాష్ట్ర తీసుకుపోయినారు దేశానికి ప్రధాని కావాలి. రేపు మేము నడిపిస్తున్న BCSC ఉద్యమం తెలంగాణ గడ్డ మీద నుంచి BCSC ఉద్యమాన్ని విజయవంతం చేసి ఆ విజయవంతాన్ని భారతదేశానికి ఆదర్శం చేసి దేశమంతా తెలంగాణలో సాధించిన విజయాల్ని పక్కనున్న రాష్ట్రాలకు కూడా తీసుకుపోతానని వాగ్దానం చేస్తున్నాం. ఈ ప్రొఫెసర్లు ఉన్నారు, మాకు ప్రొఫెసర్లు ఉన్నారు. మాకు నాయన కుమారస్వామి ఎన్నాళ్ళకి లీడర్ లాగా మాట్లాడినా ప్రొఫెసర్ నుంచి లీడర్ లాగా కూడా మాట్లాడారు. అప్పుడు ఇలా మాట్లాడా నాకు మనాదులు ఎక్కువ కదా, కొద్దిగా అప్పుడప్పుడు హాస్యాన్ని మేళవించి మాట్లాడుతున్నప్పుడు ఉన్నారన్న ఇద్దరు ప్రొఫెసర్ 100 మంది ప్రొఫెసర్లను తయారు చేయబోతున్న 4 రోజులు వాళ్ళు పోయి పట్టకరాని ప్రొఫెసర్, ఒళ్ళు కదలకుండా చల్లగా ఉంటారు ప్రొఫెసర్. ఆయన పాఠం చెప్తుండా ఏం చెప్తుండ్రు పాపం వాళ్ళ పైన వ్యవస్థ ప్రొఫెసర్లు అందరినీ కట్టుకొని తీసుకు విద్యావంతుల వర్గాన్ని, ప్రభావశీల వర్గాన్ని, ఇన్ఫ్లుయెన్స్డ్ థాట్ మేకింగ్ ఆలోచనని సృష్టించే వ్యక్తి తీసుకురావాలి. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వర్గాన్ని ఇన్ని చేసి తెలంగాణలో ఉన్న 3.5 కోట్లు పాపం అరగోపాలు సార్ ఇక్కడే షాద్నగర్ పక్కన ఇక్కడే ఉన్నాడు. ఏది ముగ్గురు
మరి వారు ఇలాంటి ఉద్యమానికి ఏం చేర్పిస్తారో చెరిపేస్తారో తెలియదు. మరి చేర్పిస్తారే చేర్పు ఉంటుందా లేదా ఈ ఉద్యమాన్ని చెరిపేస్తాడు పెద్ద ఆయన. ఇట్లా అనేక మంది ఈ జిల్లా. అందుకని ఈ జిల్లాలో ఒక బలమైన నాయకులు ఊరు నుంచి ఫోన్ చేస్తారు సార్, అర్ధరాత్రి పుట్టింది డైరెక్ట్గా ఆయన సార్ అలవా లేదు కూడా లేదు సార్, మా సర్వే నెంబర్ ఇంత, మా భూమి మీరు వస్తారా అంటే అర్ధరాత్రి రావాలన్నా నాకు వస్తే మంచిదని అడుగుకోడు. నేను రానయ్యా, నేను రాను. కథానాయకులు సృష్టించడానికి జేఏసీ జిల్లా కమిటీ వేస్తుంది. అని చేయాలి. ఎవడ ఏం పని చేసినా ఇక్కడ ఒక పని చేయాలి. తప్పదు సార్ అని అంటే మీ శరీరాన్ని వాడు గొప్ప చెప్పండి, రెడ్డి గారు గొప్ప చెప్పండి. మీ ఆత్మని మాత్రం నా జేబులు నేను చూసుకోండి వేస్తే అప్పుడు చంద్రముఖి సినిమా లాగా గుంజుకుంటాను మొత్తం ఆత్మ గుంజుకొని ఆడిస్తా ఉంటాయి. అందుకని వాళ్ళ డాక్టర్ వశీకరణ్, ఈయన డాక్టర్ విశాల్. వీడియో పోయి బయటికి పోయి మంత్రాలు వచ్చారు అది చేయాలి. మంత్రాలు వచ్చారు చేయాలంటే ఇప్పుడు పురోహితులు కూడా చేయాలి. ఆయన చేయొద్దు, ఆయన మనకు దేవుడే. వాక్యం అట్లా చేసింది ఆయన, ఆయనే మనకు. అయితే బేసిక్ పాయింట్ ఏంటంటే ఇట్లా తెలంగాణ గడ్డ మీద ఆదర్శ విలువలు, న్యూ వాల్యూస్, ప్రీఆక్యుపైడ్ పాత మెదడుని ఆక్రమించినటువంటి ఆక్రమణ, ఎంక్రోచ్మెంట్ అనేది నేచర్లో ఉండే గుణం. ఆక్రమించే స్వభావంతో మన మెదడుని మన భూముల్ని ఆక్రమించాం. అందుకనే తెలంగాణలో వాల్యూస్తో కల్చరల్ రెవల్యూషన్ రాలేదు. కాబట్టి అన్ని ఆవేశపూరితంగా పోవడం బలిగాడు, పోవడం బలిగాడు, పోవడం బలిగాడు. ఎందుకు? కల్చరల్ మూవ్మెంట్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఒక సాంస్కృతిక విప్లవం, ఒక సాంస్కృతిక పునర్జీవం, ఒక సాంస్కృతిక లెగసీ, వారసత్వం ఇవి సృష్టించబడాలి. అవే రాజ్యాంగ వారసత్వానికి సంబంధించిన అవశేషాలు. అందుకని వాటన్నింటినీ తెలంగాణలో పునర్జీవింపజేపి పునర్వైభవంగా సృష్టించి తెలంగాణ రాజ్యాన్ని ఆనాటి సామ్రాట్ అశోకుడి రాజ్యంగా తెలంగాణలో స్థాపించి తెలంగాణ గడ్డ మీద భారత గణతంత్ర రాజ్యాంగ విలువలతో తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్క బీసీ ఒక సైనికుడుగా పాల్గొని 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విముక్తి ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని చరితార్థులు కావాలని, తద్వారా మన బీసీ ఎస్సీ ఎస్టీలంతా సుఖ సంతోషాలు పొందడానికి మనందరం పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఇక్కడ జిల్లా కమిటీ వేస్తారు. ఈ కమిటీలో అందరూ పాల్గొని ఈ ఉద్యమంలో పాల్గొనాలని మీ అందరినీ కోరుకుంటూ